హాయ్ అండి అందరికీ. అందరు ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నాను. ఇంకా ఈరోజు వీడియో వచ్చేసి నాకు ఫస్ట్ ప్రెగ్నెన్సీలో బేబీ గర్ల్ కదా, ఇంకా బేబీ గర్ల్ అయితే స్కాన్ రిపోర్ట్స్ ఎలా ఉంటాయి, ఇంకా త్రూ అవుట్ ప్రెగ్నెన్సీ జర్నీలో ఒకవేళ బేబీ గర్ల్ అయితే ఇంకా ప్లజెంటా అనేది బేబీ పొజిషన్ అనేది కాన్స్టాంట్గా ఉంటుందా, లేదంటే ఈచ్ స్కానింగ్కి డిఫరెంట్ అవుతుందా అని చెప్పేసి నేను ఈ లాంగ్ వీడియోలో అయితే మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయాలనుకుంటున్నాను. ఒక బేబీ పొజిషన్ అనే కాదు, హార్ట్ బీట్, బేబీ పొజిషన్, ప్లజెంటా ఈ మూడు కూడా వేరియేషన్ అవుతాయా లేదంటే కాన్స్టాంట్గానే ఉంటాయా అని చెప్పేసి ఈ ఫుల్ వీడియోలో అయితే నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇది వచ్చేసి మా పాప ఫైల్. ఇందులో నాకు ఫస్ట్ ప్రెగ్నెన్సీ కన్ఫామ్ అయినప్పటి నుంచి ఇంకా ఎండ్ ఆఫ్ ద అంటే నేను డెలివరీ అయ్యేంత వరకు ఇంకా నా రిపోర్ట్స్ విత్ బ్లడ్ టెస్ట్లతో సహా అన్నీ అయితే ఇందులో ఉన్నాయి. ఇంకా లేట్ ఎందుకు ఆలస్యం, ఇంకా స్కాన్ రిపోర్ట్స్ గురించి ఒక్కొక్క దాని గురించి అయితే మీకు డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక్కడ చూడండి, ఈ స్కాన్ వచ్చేసి ఇంకా ఫస్ట్ కన్ఫర్మ్ అయిన వెంటనే హాస్పిటల్కి వెళ్ళినప్పుడు తీసిన స్కాన్. ఈ స్కాన్ నేమ్ వచ్చేసి అల్ట్రాసోనియోగ్రఫీ ఎగ్జామినేషన్ ఆఫ్ ఎర్లియర్ ప్రెగ్నెన్సీ. ఈజీగానైతే ఎర్లియర్ ప్రెగ్నెన్సీగా మనమైతే పిలుస్తాము. ఇంక ఇక్కడ మ్యాటర్లోకి వచ్చేస్తే ఇక్కడ చూడండి, ఏ సింగిల్ లైవ్ ఇంట్రాయూటేరియన్ ఫీటల్ పోల్ సీన్. అంటే ఫీటల్ అంటే ఏంటి? ఫీటస్, బేబీని అంటే ఫీటల్ అని అంటాము. నాకు లోపల సింగిల్ లైవ్ అంటే ఒకటే బేబీ అనేది ఉంది. ఒకవేళ మనకి ట్విన్స్ ఉంటే ఇక్కడ ట్విన్ బేబీస్ అనేది డిస్ప్లే అవుతుంది. నెక్స్ట్ దాంట్లోకి వచ్చేస్తే ఫీటల్ కార్డియానిక్ పల్సేషన్ సీన్. ఇది వచ్చేసి బేబీ యొక్క హార్ట్ బీట్ అన్నమాట. నాకు అప్పుడు హార్ట్ బీట్ వచ్చేసి 126 బీట్ పర్ మినిట్ కొట్టుకుంటుంది. ఇంకా ఇక్కడ మేడం పాయింట్అవుట్ చేసింది ఇంకా చాలా లో ఉందని చెప్పేసి. ఇది ఎందుకు లో ఉందని చెప్పేసి నేను ఇంకా నెక్స్ట్ వీడియోలో మీకు చెప్తాను. ఇక్కడ చూడండి, సిఆర్ఎల్ అంటే ఏంటంటే బేబీ యొక్క లెంత్, అంటే ఫ్రమ్ హెడ్ నుంచి లెగ్స్ వరకు ఉన్న లెంత్ని అయితే సిఆర్ఎల్ అని అయితే పిలుస్తాము. నాకు ఇక్కడ చూడండి 0.87 అయితే ఉంది. ఇంకా జిఏ వచ్చేసి గెస్టినేషనల్ ఏజ్ 6 వీక్స్ 6 days. అంటే లోపల బేబీ ఫామ్ అయ్యి ఎన్ని వీక్స్ ఇక్కడ విత్ డేస్తో సహా మనకైతే డిస్ప్లే అవుతుంది. నాకు బేబీ ఫామ్ అయ్యి 6 వీక్స్ 6 days అయితే అవుతుంది. ఇంకా ఈడీడీ వచ్చేసి ఎక్స్పెక్టెడ్ డెలివరీ డేట్. ఇంకా నాకు ఎక్స్పెక్టెడ్ డెలివరీ డేట్ ఎప్పుడు ఇచ్చారంటే 10/07/2022లోనైతే ఇచ్చారు. నాకు 2021లో బేబీ అనేది కన్ఫామ్ అయింది. ఇక్కడ చూడండి, నవంబర్లో నేనైతే హాస్పిటల్ చెకప్కి వెళ్ళాను. అంటే ఎండ్ ఆఫ్ ద ఇయర్ ఇంకా నాకు కన్ఫామ్ అయింది. సో నాకు డెలివరీ డేట్ అనేది 2022లోనైతే వచ్చింది. ఇంకా హెడేక్స్, సర్విక్స్ అనేవి ఇవి రెండు నార్మల్గానే ఉన్నాయి. ఇంకా రైట్ ఓవరీ, లెఫ్ట్ ఓవరీ అంటే ఈ యొక్క కుడి అండాశయం, ఎడమ అండాశయం ఇంకా విత్ సైజ్తో సహా మనకైతే ఇక్కడ ఇస్తారు. ఇంకా ఎండ్ ఆఫ్ ద స్కాన్ రిపోర్ట్ ఏంటంటే ఇక్కడ చూడండి, సింగిల్ లైఫ్ ఇంట్రాయూటేరియన్ ఫీటల్ పోల్ ఆఫ్ గెస్టినేషనల్ ఏజ్ 6 వీక్స్ 6 days. అంటే ఫీటల్ యొక్క ఏజ్ అనేది 6 వీక్స్ 6 days ఉంది అని అర్థం అన్నమాట. ఇక్కడ చూడండి, ఇక్కడ కూడా ఇచ్చారు సింగిల్ లైవ్ అంటే లోపల ఒకటే ఉంది అని అర్థము. సింగిల్ అంటేనే ఒకటి కదా. ఇంక ఇక్కడ చూడండి, ఇంకో బేబీ చూడండి ఎంత చిన్నగా ఉందో. ఇది వచ్చేసి బేబీ యొక్క ఫీటస్, మీకు క్లారిటీగా కనిపిస్తుంది అనుకుంటున్నాను. ఇంకా ఇది వచ్చేసి హార్ట్ బీటు. నెక్స్ట్ ఇక్కడ చూడండి, ఇక్కడ క్లారిటీగా ఇచ్చారు. ఇక్కడ చూడండి, నేను చెప్పా కదా ఇందాక సిఆర్ఎల్ అంటే బేబీ లెంత్ అని. ఇక్కడ ఫ్రమ్ హెడ్ నుంచి ఇంకా కింద లెగ్స్ వరకు ఉన్న లెంత్ని అయితే సిఆర్ఎల్ అని అంటే అంటాము. నెక్స్ట్ స్కాన్ వచ్చేసి అల్ట్రాస్కాన్ ఆఫ్ గ్రాడెడ్ యూట్రస్ ఎర్లియర్ టిఫా. దీన్నే ఎన్టీ స్కాన్ అని కూడా. ఇక్కడ చూడండి, సింగిల్ లైఫ్ ఇంట్రాయూటేరియన్ ఫీటస్ సీన్ అంటే బేబీ అనేది ఒకటే ఉందని అర్థం. ఇక్కడ హార్ట్ బీట్ వచ్చేసి 152 బీట్ పర్ మినిట్ కొట్టుకుంటుంది. ఇంకా సిఆర్ఎల్ అని వచ్చేసి ఇంకా బేబీ యొక్క లెంత్ అని చెప్పాను కదా, ఇది ఇంక్రీజ్ అయింది చూడండి. ఇంకా బేబీ పెరుగుతున్న కొద్దీ మనకు బేబీ లెంత్ కూడా ఇంక్రీజ్ అవుతుంది కదా. ఇక్కడికి వచ్చేసరికి నాకు 6.40 centimeters అనేది వచ్చింది. ఈ జిఏ గెస్టినేషనల్ ఏజ్ 12 వీక్స్ 6 days అయితే అవుతుంది. ఇంకా లోపల బేబీ ఫామ్ అయ్యి ఇంకా ఎక్స్పెక్టెడ్ డెలివరీ డేట్ చూడండి, ఇక్కడికి వచ్చేసరికి డేట్ అనేది చేంజ్ అయింది. 14/7/2022 అయితే వచ్చింది. ఇంకా ఇక్కడ చూడండి, ఈ ఎన్టీ స్కాన్కి వచ్చేసరికి బేబీ పొజిషన్ అంటే ప్లజెంటా అనేది మనకు ఏర్పడుతుంది అన్నమాట. అంటే బేబీ అనేది ఏ పొజిషన్కి వచ్చింది, ఎందులో ప్రజెంట్ అయి ఉందని చెప్పేసి. నాకు ప్లజెంటా వచ్చేసి పోస్టీరియర్ అంటే బేబీ పోస్టీరియర్ సైడ్ అయితే ఉంది. ఇక్కడ మనకి 2 ప్లజెంటాలు ఉంటాయి, ఒకటి యాంటీరియర్ ఇంకోటి పోస్టీరియర్. నాకు ప్లజెంటా వచ్చేసి పోస్టీరియర్ గ్రేడ్ 0 మెచ్యూరిటీతోనైతే ఉంది. సర్విక్స్ లెంత్ అంటే ఏంటంటే బేబీ బయటకు వచ్చే దారం, అంటే యూట్రస్ నుంచి ఇంకా బేబీ బయటకు వచ్చే దారాన్ని సర్విక్స్ లెంత్ అని అంటాం. ఇక్కడ నాకు సర్వికల్ లెంత్ వచ్చేసి 3.2 centimeters అయితే ఉంది.
ఇంకా ఎన్టీ స్కాన్కి వచ్చేసరికి అప్పుడే ఆర్గాన్స్ అనేది ఏర్పడతాయి కాబట్టి ఇంకా ఈచ్ అండ్ ఎవ్రీ ఆర్గాన్స్ అనేది ఇంకా చెక్ చేస్తారన్నమాట. హెడ్, స్పైన్, అబ్డామిన్ ఇంకా ఇవన్నీ నార్మల్గా ఉన్నాయా లేదా అని చెప్పి ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఈ స్కాన్లో అయితే చూస్తారు. ఇక్కడికి వచ్చేసరికి చూడండి బేబీ అనేది ఎంత పెద్దగా అయిందో ఎన్టీ స్కాన్లో. ఈ ఎన్టీ స్కాన్ అనేది మనకి 12 to 14 మధ్యలో అయితే తీసుకోవాలి. చూడండి ఇది వచ్చేసి బేబీ ఫేస్, ఇది వచ్చేసి నోసు, లిప్స్ ఎంత క్లియర్గా ఏర్పడుతున్నాయో. ఇంకా ఇది చూడండి ఇది వచ్చేసి బేబీ అబ్డామిన్. ఇక్కడ కూడా చూడండి లెగ్స్, బేబీ లెగ్స్ ఎంత క్లారిటీగా కనిపిస్తున్నాయో. ఇంకా ఇవన్నీ బేబీ యొక్క ఈచ్ అండ్ ఎవ్రీ పార్ట్ అనేది ఇంకా మన స్కానింగ్ రిపోర్ట్లో క్లారిటీగా కనిపిస్తుంది. కానీ కొంచెం మనం క్లారిటీగా చూస్తే అర్థమైపోతుంది. ఇక్కడ చూడండి బేబీ యొక్క లెగ్ ఎంత పెద్దదిగా ఉందో, అంటే మనల్ని కిక్ చేస్తున్నప్పుడు అది క్యాప్చర్ అయింది కాబట్టి ఇంత పెద్దదిగానైతే వచ్చింది. ఇంకా చిన్న చిన్నవి నిజంగా అసలు చిన్న చిన్నవి భలే అనిపిస్తాయి కదా. ఇంకా నెక్స్ట్ స్కానింగ్లోకి వచ్చేస్తే ఇదైతే ఇంకా టిఫా స్కాన్ అన్నమాట. మనకు స్కానింగ్లో మెయిన్ ఇంపార్టెంటే టిఫా స్కాను. ఇంకా ఇక్కడ టిఫా స్కాన్ అనేది మే 19 to 24 వీక్స్ మధ్యలో అయితే తీస్తారు. యాక్చువల్గానైతే 21 to 22 వీక్స్ మధ్యలో టిఫా తీపించుకోవాలి. ఒకవేళ మనకు ఆర్గాన్స్ అనేది క్లారిటీగా కనిపించకుంటే లాస్ట్ 24 వీక్స్ వరకు అయితే వెయిట్ చేస్తారు. ఇంకా ఇక్కడ మ్యాటర్లోకి వస్తే ఇందులో కూడా సేమ్ మ్యాటర్ ఉంటుంది. జస్ట్ సింగిల్ లైవ్ ఇంట్రాయూటేరియన్ ఫీటస్ చెప్పా కదా, ఒకటే లైవ్ ఉంది. ప్రజెంటేషన్ బ్రీచ్ అంటే బేబీ యొక్క పొజిషన్ ఫిక్స్ అయిందని అర్థము. ఇంకా బేబీ హెడ్ అనేది పైకి ఉంటుంది, లెగ్స్ అనేది కింద. బీపీడీ 4.94, H3 18.68, AC 16.15 సెంటీమీటర్స్, FL వచ్చేసి 3.55 సెంటీమీటర్స్. ఇవన్నీ వచ్చేసి బేబీ యొక్క సర్క్యుమిటెన్స్ అనమాట. బేబీ ఎంత లెంత్లో ఉందని చెప్పేసి ఈ లెంత్లో నేను ఇంకా నెక్స్ట్ వీడియోలో క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేయాలనుకుంటున్నాను. ఇది వచ్చేసి ఇంకా హార్ట్ బీట్ చూడండి 148 బీట్ పర్ మినిట్. ఇంకా మీరు అబ్జర్వ్ చేసాలేరో హార్ట్ బీట్ అనేది ఈచ్ అండ్ ఎవ్రీ స్కానింగ్కి ఇంకా చేంజ్ అవుతూనే వచ్చింది. ప్లజెంటా చూడండి పోస్టీరియర్ అప్పర్ అండ్ మిడ్ సెగ్మెంట్ గ్రేడ్ 1 మెచ్యూరిటీ. ఇందాక అబ్జర్వ్ చేశారా, నాకు అప్పుడు గ్రేడ్ 0 మెచ్యూరిటీ ఉంది ఎన్టీ స్కాన్లో. ఇక్కడికి వచ్చేసరికి గ్రేడ్ 1 మెచ్యూరిటీ అని అవుతుంది. లిక్కర్ అంటే ఏంటంటే ఉమ్ము నీరు నాకు అడ్వకేట్ అంటే సరిపోయేంతనే ఉందని అర్థము. సర్విక్స్ లెంత్ అంటే చెప్పా కదా, బేబీ బయటకు వచ్చే దారం అంటే యూట్రస్ నుంచి బయటకు వచ్చే దారం అన్నమాట. ఇక్కడ నాకు చూడండి 3.17 సెంటీమీటర్స్ అయితే ఉంది. ఇది వచ్చేసి బేబీ యొక్క వెయిట్ అన్నమాట. నాకు ఇంకా మినిమం ఒక 100 గ్రామ్స్ తక్కువ 1/2 kg ఉంది. ఇంకా డెలివరీ డేట్, ఎక్స్పెక్టెడ్ డెలివరీ డేట్ కూడా ఇక్కడ మనకైతే డిస్ప్లే చేశారు. ఈచ్ అండ్ ఎవ్రీ స్కానింగ్లో మనకి హార్ట్ బీట్ ఉంటుంది, ఎక్స్పెక్టెడ్ డెలివరీ డేట్ ఇస్తారు. ఇంకా ప్లజెంటా అవన్నీ వచ్చేసరికి ఎన్టీ స్కాన్ అప్పటి నుంచి ప్లజెంటా, ఇక్కడ వెయిట్ ఇవన్నీ మనకైతే డిస్ప్లే అవుతాయి. మెడికల్ కార్డ్స్ 3 విజిల్స్, ఇంకా అందరికీ 3 విజిల్స్ ఉంటాయి కదా, 2 ఆర్టీస్ 1 వీనీ అన్నమాట. ఇంకా ఇక్కడ వచ్చేసరికి టిఫాలో అన్నీ ఇంకా క్లారిటీగా ఈచ్ అండ్ ఎవ్రీ పార్ట్ క్లారిటీగానైతే కనిపిస్తుంది. ఇక్కడ చూడండి బేబీ యొక్క హెడ్, నోస్ అవన్నీ క్లారిటీగా కనిపిస్తున్నాయి. ఇది వచ్చేసి బేబీ యొక్క లెగ్స్, ఇది వచ్చేసి స్పైనల్ కార్డ్, ఇది వచ్చేసి బేబీ అబ్డోమిన్, వచ్చేసి లాస్ట్ స్కాన్ యూసీజీ రొటీన్ యాంటీనెంటల్ గ్రోత్ స్కాన్ అండ్ ఓబీజీ డాప్లర్. ఇది వచ్చేసి ఇంకా త్రూఅవుట్ ద ప్రెగ్నెన్సీ లాస్ట్ స్కాన్ కాబట్టి 34 to 35 వీక్స్ మధ్యలో అయితే మనకి స్కాన్ తీస్తారు. ఇక్కడ చూడండి ఏ సింగిల్ లైవ్ ఇంట్రాయూటేరియన్ ఫీటస్ ఇన్ సిఫాలిక్ ప్రజెంటేషన్. సిఫాలిక్ అంటే హెడ్ కిందికి లెగ్స్. ఇక్కడ గ్రోత్ స్కాన్ అనేది మనకి 34 to 35 వీక్స్ మధ్యలో అయితే తీస్తారు. ఇంకా నెక్స్ట్ హార్ట్ బీట్కి వచ్చేసరికి 142 బీట్ పర్ మినిట్ కొట్టుకుంటుంది. ఇంకా ప్లజెంటా చూడండి పోస్టీరియర్ అప్పర్ అండ్ మిడ్ సెగ్మెంట్ గ్రేడ్ 2 and 3 మెచ్యూరిటీ. ఇక్కడ ఈ స్కాన్లో గ్రేడ్ 0 మెచ్యూరిటీతో ఉంది. ఇంకా టిఫాకి వచ్చేసరికి గ్రేడ్ 1 మెచ్యూరిటీ వచ్చింది. ఇంకా ఇక్కడ గ్రోత్ స్కాన్కి వచ్చేసరికి గ్రేడ్ 2-3 మెచ్యూరిటీ అయితే ఉంది. ఇంకా లిక్కర్ అడ్వకేట్ అని ఉంది కానీ నాకు 10 to 11 ఉంది, అంటే తక్కువగా ఉందని చెప్పి మేడం అయితే ఇలా పాయింట్అవుట్ చేసింది. ఇంకా బేబీ వెయిట్ వచ్చేసి ఇంకా 2.5 ఉంది, ఇంకా 100 గ్రామ్స్ తక్కువ 2.5 ఉంది. చూడండి ఫీటల్ మూమెంట్స్ 2/2, ఫీటల్ టోన్ 2/2, బ్రీతింగ్ మూమెంట్స్ 2/2, మెటిక్ ఫ్లూయిడ్ 2/2 ఉంది కదా, అంటే నాకు మూమెంట్స్ ఇవన్నీ మంచిగా ఉన్నాయి కాబట్టి మనకైతే 2/2 అనేది డిస్ప్లే అవుతుంది. ఒకవేళ బేబీ మూమెంట్స్ అలా ఏమైనా తక్కువ అనిపిస్తే ఇంకా మనకి ఇక్కడ 1/2 అలా వస్తుంది అనమాట. ఇంకా అవుట్ ప్రొఫైల్ స్కోర్ వచ్చేసి నాకు ఇంకా 8/8 అయితే వచ్చింది. ఇంకా ఇది వచ్చేసి ఇంకా గ్రోత్ స్కాన్ అన్నమాట.
ఇంప్రెషన్లోకి వస్తే సింగిల్ లైఫ్ ఇంట్రాయూటేరియన్ ఫీటస్ విత్ మీన్ గెస్టినేషనల్ ఏజ్ ఆఫ్ 34 to 35 వీక్స్. అంటే బేబీ అనేది నాకు 34 to 35 వీక్స్ మధ్యలో ఉన్నదని అర్థము. ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు చూడండి. మిసెస్ సుప్రియ యాక్సెప్ట్ ఫర్ ద స్కాన్ అండ్ డు నాట్ వాంట్ టు నో ద సెక్స్ ఆఫ్ మై ఫీటస్, నైదర్ డాక్టర్ నార్ స్టాఫ్ హ్యాస్ రివీల్ సెక్స్ ఆఫ్ మై ఫీటస్. అంటే సుప్రియ అనే నేను బేబీ యొక్క జెండర్ని తెలుసుకోవడానికి ప్రయత్నించకూడదు. ఐదర్ డాక్టర్ ద్వారా కావచ్చు, లేదంటే స్టాఫ్ నర్స్ ద్వారా కావచ్చు. జెండర్ అనేది తెలుసుకోవడం నేరం అని చెప్పేసి అయితే ఇక్కడైతే ఇచ్చారు. కానీ కంట్రీస్లో ఇలా ఉండదు. జస్ట్ 3 to 4 monthsకే వాళ్ళకి బేబీ జెండర్ అనేది అయితే రివీల్ చేస్తారు కదా. మన కంట్రీకి వచ్చేసరికి ఇంకా జెండర్ తెలుసుకోవడం చట్టరీత్యా నేరంగా కిందనైతే మార్చేశారు. ఇంకా ఇక్కడ కూడా జెండర్ చెప్తే ఎంత బాగుండో అనే వాళ్ళు ఉన్నారా? ఉంటే అయితే వీడియో కింద కామెంట్ చేయండి. సరే కదా, నా బేబీ గర్ల్ రిపోర్ట్స్ ఎలా ఉన్నాయి? ఒకవేళ మీలో ఎవరికైనా బేబీ గర్ల్ అయితే ఈ రిపోర్ట్స్ అయితే కంపేర్ చేసుకోండి, మీకు కూడా సేమ్ ఉన్నాయా లేదా అని చెప్పేసి. నా ఒపీనియన్ అయితే ఏ ఒక్కరి రిపోర్ట్స్ కూడా సేమ్ ఉండదు. ఐదర్ హార్ట్ బీట్ చేంజ్ అవ్వచ్చు, లేదంటే ప్లజెంటా మారచ్చు. ఇవి రెండు అంటే మన లోపల ఉన్న బేబీని బట్టే ఇవి అవుట్పుట్ అయితే వస్తాయి. ఐదర్ హార్ట్ బీట్ అంటే బేబీ యొక్క యాక్టివ్నెస్ బట్టి మనకి హార్ట్ బీట్ అనేది చేంజ్ అవుతూ ఉంటుంది. అలాగే బేబీ మన కడుపులో ఫిక్స్ చేసుకున్న పొజిషన్ బట్టి మనకు ప్లజెంటా అనేది డిక్లేర్ అవుతుంది తప్ప జెండర్ని బట్టి ప్లజెంటా అనేది ఎప్పుడు డిసైడ్ అవ్వదు. ఇది మనం గుర్తుంచుకోవాల్సిన విషయము. అంతే అండి ఈ వీడియో వచ్చేసి. బాయ్ బాయ్.